కేఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం గ్రామం నుంచి వాడవాడల మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎవరైనా బర్త్డే వేడుకలు జరుగుతున్నాయంటే మన దేవుడు మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మదనపల్లి తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు మెగా డిఎస్సి గురించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 16,360 పోస్టులు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఒకటొకటి అమలు చేసుకుంటూ ఒక పక్క రాష్ట్రాభివృద్ధి, ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని నిర్మాణంలో మన చంద్రబాబు గారికి ఇంకా దేవుడు కలియుగ వెంకటేశ్వరుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి పుట్టినరోజు వేడుకల్లో ఇంకా ఎంతో ఘనంగా రాబో రోజుల్లో ప్రతి వాడలా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ, ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదని మన ఉమ్మడి కూటమికి దాదాపు 164 సీట్లు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని, రాబో రోజుల్లో ఇంకా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ప్రజల్లో వివరిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఆంధ్ర ప్రజల ఆశా జ్యోతి మార్గదర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు ఆంధ్ర ప్రజలందరికీ కూడా పండుగ రోజు. ఒక గొప్ప వ్యక్తి, చరిత్రలో నిలిచిపోయేటువంటి విజయాలు సాధించినటువంటి వ్యక్తి, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని రోజులు ఈ రాష్ట్రానికి ఆయన పనిచేశారు. దార్శనికుడిగా 20 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి పనిచేసేది ఆయన స్వాప్నిక కళ. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే నెంబర్ 2 స్థానంగా ఈరోజు నిలిపాడు. అటువంటి వ్యక్తి ఆయురారోగ్యాలు దేవదేవుడు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.